హైదరాబాద్లో సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో సంస్థల్లో తనిఖీలు చేస్తున్న అధికారులు ఇప్పటికే కీలక పత్రాలు పరిశీలించారు. సినిమాల్లో పెట్టుబడులపై ఐటీ ఆరా తీస్తోంది. 4 రోజులుగా నిర్మాతల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న దిల్ రాజు, విజయసింహారెడ్డి నివాసాల్లో కీలక డాక్యుమెంట్లు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా సినీ కరెస్పాండెంట్ మోహన్ జాయిన్ అవుతున్నారు. మోహన్, ఈ రోజు ఎవరెవరిలో సోదాలు కొనసాగుతున్నాయి? గత 4 రోజులుగా సినీ ఇండస్ట్రీ మొత్తం ఐటీ సోదాలతో తీవ్ర కల చెందుతుంది. ఇప్పుడు ఇంకా ఎవరెవరిలో కొనసాగుతున్నాయి, ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, ఇది టాలీవుడ్ పైన 4వ రోజు ఐటీ శాఖ సోదాలు చేస్తుంది, ఆరాలు తీస్తుంది. డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప, అలాగే సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాల గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను టార్గెట్గా చేసుకునేసి ఐటీ అధికారులు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్తో పాటు వారి సన్నిహితులు అంటే దిల్ రాజు కుమార్తె, అలాగే మైత్రి మూవీస్ CEO, ఇంకా తదితర నిర్మాతలతో పాటు ఫైనాన్షియర్స్ కూడా వాళ్ళ ఇళ్ళని, ఆఫీసులను సోదాలు చేసి ఆరాలు తీస్తూ వచ్చారు. 2021 తర్వాత బ్యాలెన్స్ షీట్స్ సబ్మిట్ చేయకపోవడం అనేది అటువంటి కీలక డాక్యుమెంట్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధించినట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. నార్మల్గా ఎప్పుడు టాలీవుడ్లో ఐటీ సోదాలు జరగడం అనేది ఇదేం కొత్త కాదు, ఇప్పటికే చాలాసార్లు జరిగాయి. గత ఏడాది మైత్రి మూవీ సంస్థ మీద కూడా జరిగింది. అయితే కంటిన్యూస్గా ఇది 4వ రోజు జరగడం అనేది పెద్ద హాట్ టాపిక్గా మారింది. నిజానికి యాక్చువల్గా 3 రోజులకే, అంటే నిన్న రాత్రికే ఐటీ సోదాలు ముగిసిపోయాయి అని చెప్పారు. కానీ దిల్ రాజు గారి సోదరుడు అంటే ఇంకొక నార్మల్గా వాళ్ళు 3 బ్రదర్స్ ఉన్నారు. దాంట్లో ఇంకొక సోదరుడు విజయసింహారెడ్డి అనే ఉన్నారు. ఆయన ఆటోమొబైల్స్ బిజినెస్ చేస్తారు. ఐటీ శాఖ వాళ్ళు ఆయన ట్రాన్సాక్షన్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అనమాట. అంటే ఎలాంటి ఇది జరుగుతుంది ఏంటి, అసలు ఈయన ట్రాన్సాక్షన్స్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా ఏంటి, అసలు ఎట్లా అంటే ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయని చెప్పేసి 4వ రోజు కూడా ఆయన అంటే ఈ దిల్ రాజుకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను ఐటీ అధికారులు సోదాలు చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీని తర్వాత అంటే ఇంకా ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు నిన్నటితో అయిపోవాల్సింది, మరి 4వ రోజు కంటిన్యూ అవుతుండడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మోహన్.